ప్రియ దేవుని సంగమా, అనేక మంది దేవుని సమాజం అనబడినటువంటి జనాంగం అంతా కూడా పైకి భక్తి గలవారిగా కనపడుతున్నారు, కానీ లోపల ఏమాత్రము శక్తి లేని వారిగా ఉన్నారు. పైకి భక్తి గలవారిగా కనబడుతున్నారు, కానీ లోపల ఏమాత్రం శక్తి లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం చూస్తే, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకై శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకొనుడి. చాలు నాన్న. దేవుడి రాజ్యంలో మనము బలముగా జీవించాలి, దేవుడి రాజ్యంలో మనము శక్తివంతంగా జీవించాలి అంటే ఇంకా ఏదో ప్రక్రియ మనం చేయవలసింది దాగి ఉంది. నేను దేవుడి రాజ్యంలో చేర్చబడ్డాను అనడానికి, నేను దేవుడి రాజ్యంలో బలమైన సైనికుని వలె పోరాడుతున్నాను అనడానికి వ్యత్యాసం ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని సంగమా, అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉంటాడు, ఇలా అంటాడు, బాలుడై ఉన్నంత కాలము పనివారికిని వారసునికిని పెద్దగా వ్యత్యాసం ఉండదు, బాలుడై ఉన్నంత వరకు. అదే బాలుడు పెరిగి పెద్దవాడైన తరువాత, వారసుడిగా తన హక్కులన్నీ పొందిన తర్వాత తను యజమానుడి వలె ఉండగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక పనివాడికి ఇంట్లో పసివాడికి పెద్ద వ్యత్యాసం ఉండదు, నిజమా కాదా? ఎస్. అయితే దేవుని సంగమా, మనము దేవుని రాజ్యంలో అయితే చేర్చబడ్డాము, కానీ మనము పసిపిల్లల వలె ఉంటే గనక మనము ఇంకా ఈ యుగ సంబంధమైనటువంటి దేవత, దురాత్మ, చీకటి శక్తుల అధిపతి, వాడి అధికారమును ఎదిరించలేని వారిగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఇంకా మనము ఏమి ఎరగని వారి వలె, బాలుల వలె ఉన్నట్లయితే, చిన్న పిల్లల వలె ఉన్నట్లయితే మనము శత్రువుని ఎదిరించలేని వారిగా ఉంటాం. చూడండి, మనం చిన్నపిల్లల్ని చూస్తాం, ఇంట్లో బయట గేట్ లాక్ వేసి ఉంది, మెయిన్ డోర్ లాక్ వేసి ఉంది, అయినా ఒక చిన్న మెరుపు అలా ఆకాశంలో మెరవగానే చిన్నపిల్లలు ఉరిక్కి పడతారు. ఎక్కడో ఏదో సౌండ్ రాగానే జరుక్కున భయపడతారు. నిజంగా అరే ఎందుకు అలా జరుగుతుందంటే, పిల్లలు, చిన్నపిల్లలు. కానీ పెద్దవాళ్ళు అలా భయపడరు, దేవుడికి స్తోత్రం కలుగును గాక. పెద్దవాళ్ళు అలా భయపడరు. అయితే ప్రియ దేవుని సంగమా, మనము ఆత్మలో మనము ఎదిగిన వారమై, పెద్దవారమై ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. అయితే భౌతికంగా మనం పెద్దవారమై ఉండొచ్చు, కానీ ఆత్మలో మనము పసిపిల్లలమై, పాలు త్రాగేవారమైతే, బాలులమైతే, ఇంట్లో పనిచేసే దాసునికి వారసునికి పెద్ద వ్యత్యాసం లేదు. కానీ ఎప్పుడైతే పెరిగి పెద్దవాడై తన హక్కుతో అధికారమును తీసుకొని ఏలుతాడో అప్పుడు అతడికి యజమానుడిగా గుర్తింపు, అతడికి పనివారు భయము ఉంటుంది. ప్రియ దేవుని సంగమా, మనమైతే శక్తి లేని వారముగా ఉన్నట్లయితే మనము పిల్లల వలె ఉన్నవారంగా ఉంటాం. అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయంలో ప్రభు ఏం చెప్పాడు? మీరు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక. చాలు నాన్న. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తి నొందెదరు. ఇక్కడ మహానుభావుడు అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాస్తున్నప్పుడు అంటున్నాడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. జాగ్రత్త గమనించండి. ఆయన యందు బలవంతులై ఉండాలి.
ఇక్కడ చిన్న డిఫరెన్స్ ప్లీజ్ కేర్ఫుల్గా జాగ్రత్తగా వినండి. ఆయనలో ఉన్నాము కానీ బలవంతులమై ఉన్నామా? దెర్ ఇస్ అ క్వశ్చన్. మెనీ పీపుల్ చాలామంది నేను పర్ఫెక్ట్, నేను చాలా పర్ఫెక్ట్గా ఉంటాను. నువ్వు పర్ఫెక్ట్ అన్నావా? ఎస్, యు ఆర్ ఎ ఫూల్. నువ్వు ఒక వెర్రివాడివి. నువ్వు పర్ఫెక్ట్ అన్నావు కదా. నువ్వు పర్ఫెక్ట్ అని ఎప్పుడైతే అన్నావో నువ్వు అప్పుడే ఏమీ తెలియని వాడివి, ఏ రకంగా నువ్వు సిద్ధం కాని వాడివని గుర్తింపు. లార్డ్, ఐఎమ్ నెవర్ పర్ఫెక్ట్. ఇఫ్ యు ఆర్ విత్ మీ, నువ్వు నాతో ఉంటే నేను పరిపూర్ణ అయిపోతాను. దేవా స్తోత్రం. నేను ఎప్పుడు పరిపూర్ణుని కాను. ప్రైజ్ ది లార్డ్. అందుకే నోవాహు 365 సంవత్సరములు, రైట్, 365 సంవత్సరములు దేవుడితో నడిచాడు అని రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. సారీ హనోకు, ఐఎమ్ వెరీ సారీ. హనోకు 365 సంవత్సరములు నడిచాడు. అంటే హనోకు 365 సంవత్సరం, తనకు భార్య ఉంది, పిల్లలున్నారు, కుమారులున్నారు, కుమార్తెలున్నారు, తనకు కుటుంబం ఉంది, తను పనిచేసుకుంటున్నాడు. బహుశా వ్యవసాయం అయి ఉండొచ్చు, బహుశా దైవజనుడిగా సేవకుడిగా ఉండి ఉండొచ్చు, యాజకుడిగా ఉండి ఉండొచ్చు, ఆయన ఒక ప్రవక్తగా ఉండి ఉండొచ్చు. అయితే ఆయన తన కుటుంబాన్ని చూసుకుంటున్నాడు, తన పోషణ చూసుకుంటున్నాడు, భార్య బిడ్డలను బాధ్యతగా చూసుకుంటున్నాడు. ది సేమ్ వే ఆయన ప్రభువుతో నడుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువుతో నడుస్తున్నాడు. అంటే మనము ప్రభువుతో ఉన్నాము, మనము ప్రభువులో ఉన్నాము. అయితే మనం ప్రభువులో బలవంతులమై ఉండవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ అంటున్నాడు, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. హో ప్రైజ్ ది లార్డ్. అయ్యా, నీ యందు ఉండి బలహీనులు కూడా ఉంటారా? నీ యందు ఉండి బలహీనులు ఉంటారా? అంటే నాతో ఉండి కూడా బలహీనులుగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. నాతో ఉండి కూడా బలహీనులుగా ఉంటారు. నా యందు అని కాదు, నాతో ఉండి కూడా బలహీనులుగా ఉంటారు. పేతురు దోణిలో ఉన్నాడు, కడమ అపోస్తులందరూ దోణిలో ఉన్నారు. ఎదురుగా సముద్రం మీద యేసుక్రీస్తు ప్రభువారు అలా నడుచుకుంటూ వస్తున్నారు. మొట్టమొదలుగా వారు భూతం అని వారు కలవరపడడం ప్రారంభించారు. తర్వాత సమీపంగా వస్తే, ఓ యేసయ్యా, మన బోధకుడు, మన ప్రభు. వావ్, ప్రైజ్ ది లార్డ్. పేతురు వెంటనే, బోధకుడా, నీవే అయితే నన్ను ఆజ్ఞాపించు, నేను నడిచి వస్తాను. రా పేతురు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. రా. వావ్, వండర్ఫుల్ గాడ్. ఇమాజిన్, మీరు ఊహించండి దేవుని సంగమా, ఇది నిజంగా చిన్న విషయం కాదు. అది చిన్న కుంట కాదు, బావి కాదు, సముద్రం. ఎక్కడి వరకు లోతుంటుందో కూడా తెలీదు. కానీ పేతురు, వావ్, వాట్ ఎ గ్రేట్ ఫేత్. హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసం పేతురుది. ఆ పేతురు విశ్వాసంతో నీళ్ళ మీద అడుగు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. మునగలేదు. ఆమెన్. మునగలేదు, నడవడం ప్రారంభించాడు. వావ్, ప్రైజ్ ది లార్డ్. నడుస్తున్నాడు. అక్కడి నుంచి అలా గాలి అలల శబ్దం వినపడింది. వినపడగానే ఆయన మునగడం ప్రారంభించాడు. కారణం ఏమై ఉండొచ్చు? చాలామంది ఫన్నీ ప్రీచర్స్ అంటాను నేను వీళ్ళని, నిజంగా హాస్యాస్పదమైనటువంటి బోధకులు అంటారు. ఎందుకంటే సాతానుడు వచ్చి నీళ్ళ కింద నుంచి పేతుర్ని లాగాడు, ఇట్లాంటి బోధలు చేస్తారు. తెలియకపోతే చెప్పకపోవడం బెటర్ కదా. ప్రైజ్ ది లార్డ్. కానీ అక్కడ జరిగింది ఏంటి? యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు ఏం జరిగిందో. ఏం చెప్పాడు? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి? ఆమెన్. ఏం జరిగింది అంటే ఆయనలో ఒక బలమైన విశ్వాసం కలిగింది, ఒక పరిపూర్ణతతో కూడిన విశ్వాసం పేతురులో కలిగింది. ఆ విశ్వాసంతోనే నీళ్ళ మీద అడుగులు పెట్టాడు, నడవడం ప్రారంభించాడు.
నడవడం ప్రారంభించాడు. యేసుక్రీస్తు ప్రభు వైపు వస్తున్నాడు. ఎప్పుడైతే అలలు గట్టిగా అలా శబ్దం చేస్తున్నాయో, ఆ గాలి శబ్దం చేస్తుందో, ఒకసారి ఆ వాక్యం చదువునానా? పేతురు ప్రభువా, తర్వాత వచనాలు ఆయన రమ్మనగానే పేతురు దోణ దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచాడు గాని గాలిని చూసి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని. చాలు, ఇక్కడ గాలిని చూసి భయపడు. అసలు ఇక్కడ పేతురు మునగడానికి కారణం ఏంటో తెలుసా? భయము అనేది ఆయనలో ప్రారంభం అవ్వడం. ప్రైజ్ ది లార్డ్. పేతురులో భయము అనేది ప్రారంభం అవగానే నీటికి తెలిసిపోయింది, ఈయన విశ్వాసాన్ని కోల్పోయాడు. ఈయనకు మేము లోబడవలసిన అవసరం లేదు. దిస్ ఈజ్ ద మిస్టరీ. హల్లెలూయా. ఇది మర్మం. ఇది దేవుని సంగమా, ఈ విషయం తెలుసా మీకు? నీకు తెలియకపోవచ్చు నీలో విశ్వాసం ఎంతుందో, కానీ నీ పక్కన ఉన్నటువంటి అట్మాస్ఫియర్కి, గాలికి, వానకి, నీళ్ళకి, ఎండకి, భూతములకి, దురాత్మలకి తెలుసు నువ్వు ఏ విశ్వాసంతో ఉన్నావో. నువ్వు ఏ విశ్వాసంతో ఉన్నావో, ఏ లెవెల్ ఆఫ్ ఫేత్తో ఉన్నావో, ఏ స్థాయి విశ్వాసంతో నువ్వు ఉన్నావో నీ పక్కన ఉన్నటువంటి పరిస్థితులకు తెలుసు. మనుషుల దృష్టికి నువ్వు డాంబికంగా కనపడచ్చు. ఓ బ్రదర్, వావ్, ఏదైనా దేవుడేయా, వావ్, గ్రేట్ ఫెయిత్. సోదరుడి విశ్వాసం గొప్పది, ఆ తల్లి విశ్వాసం గొప్పది. మాటల్లో కాదు, సర్టెన్ సిచ్యువేషన్, ఒక పరిస్థితి నువ్వు ఎదుర్కొన్నప్పుడు, ఆ పరిస్థితి నీకు ప్రతికూలంగా కనపడినప్పుడు, అప్పుడు నువ్వు చూపించేది ఏదైతే ఉంటుందో అది విశ్వాసము. ప్రైజ్ ది లార్డ్. పేతురు విశ్వాసం చూపించాడు. అది ఒక పరిపూర్ణమయగానే ఉంది. నీళ్ళ మీద అడుగు పెట్టినప్పుడు నీళ్ళు, ఓ ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, వాటి సహజమైన గుణమును విడచి పేతురుకి సహకారంగా నిలబడ్డాయి. ప్రైజ్ ద లార్డ్. దయ్యము ఎవరికైనా భయపడుతుందా? భయపడదు. భూతాలు ఎవరికైనా భయపడతాయా? భయపడవు. అందుకే ఒక చోట యవనస్తులు దయ్యాన్ని వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేస్తే అక్కడ ఏమంటాయో తెలుసా? పౌలు తెలుసు, యేసు తెలుసు, మీరెవరు? ఓ, పౌలు తెలుసు, యేసు తెలుసు, మీరెవరు మమ్మల్ని వెళ్ళగొట్టడానికి? అంటే పౌలు తెలుసా మీకు? యేసు తెలుసా మీకు? మేము తెలీదా? అంటే మీరెవరు? మాకు తెలీదు. అసలు మమ్మల్ని వెళ్ళగొట్టే అధికారం ఉందా మీకు? అలాంటి అథారిటీ ఉందా మీకు? ఎట్లా వెళ్ళగొడతారని చెప్పేసి ఆ దయ్యము వారిని లోబరుచుకొని వాళ్ళ బట్టలు ఊడిపోయే వరకు చిత్తక బాది బట్టలు ఊడగొట్టి పరిగెత్తిచ్చేసే. అదే పౌలు దగ్గరికి ఒక దయ్యం వస్తూ ఉంటే, ఓ సర్వోన్నతుడైన దేవుని సేవకుడా, అలా వెళ్ళిపోతానన్నాడు పౌలు. పట్టించుకోవట్లా, ఈ చిల్లర దయ్యాలతో మనకేం పని. అలా వెళ్ళిపోతున్నాడు. అదే పనిగా ఆ పని చేస్తుంది. ఒక్కసారిగా గద్దిచ్చాడు, విడిచిపెట్టి ఈ అమ్మాయిని వెళ్ళిపో అండి, అంతే, యేసునామములో. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళిపోయింది దయ్యం. మాటలు లేవు ఇక్కడ, ఇంకొక మాట లేదు. ఎందుకంటే పౌలు ఏమై ఉన్నాడో దయ్యంకు తెలుసు. పేతురు ఏమై ఉన్నాడో నీళ్లకు తెలుసు. పేతురు ఏం లాస్ అయ్యాడో నీళ్లకు తెలుసు. పేతురు ఏం లాస్ అయిపోయాడు? భయం కలిగింది, విశ్వాసం సడలింది. భయం కలిగింది, విశ్వాసం ఏమైంది? సడలిపోయింది. విశ్వాసం ఎప్పుడైతే సడలిందో మునగడం ప్రారంభమై, ఓ బోధకుడా నన్ను రక్షించు. ఓ పీటర్, అల్ప విశ్వాసి. ఎందుకు సందేహం కలిగింది నీకు? అల్ప విశ్వాసి కాదా? విశ్వాసే. అల్పం అంటే స్వల్పంగా తగ్గాడు. సందేహం కలగడం వల్ల. దేవుని సంగమా,
అందుకే పౌలు ఎఫెసీయులకు రాస్తా అంటున్నాడు, ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి. ఆమెన్. ఈ పదము చాలా చాలా శక్తివంతమైంది. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ప్రభు చిత్తమైతే ఇది రేపు కూడా కంటిన్యూ ఉండబోతుంది. ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి. వావ్, ప్రైజ్ ద లార్డ్. మహాశక్తి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దెర్ ఈస్ సంథింగ్ వెరీ హెవీ వర్డ్ అది. హల్లెలూయా. అది నిజంగా ఏదో గొప్ప శబ్దం, గొప్ప పదం అక్కడ ఉంది. మహాశక్తి. ఓ బలుడు, ఆయన మహాబలుడు. మహాబలుడు అంటే చాలా బలవంతుడు కదా, అధిక బలవంతుడు. శక్తి, మహాశక్తి. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆమేన్. దేవుడు మనలను పిరికి వారిలాగా ఉండటానికి ఇష్టపడట్లేదు, సాధారణంగా ఉండటానికి అసలు ఇష్టపడటం లేదు. ప్రైజ్ ది లార్డ్. అయితే జాగ్రత్తగా గమనించండి, కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి ఇక్కడ. వ్యత్యాసాలు ఉన్నాయి. 1 పసిపిల్లవాడు, 2 బాలుడు, 3 యవ్వనుడు. పసిపిల్లవాడు, వాడికి ఏమీ తెలీదు. ప్రైజ్ ది లార్డ్. వాడు అందరికీ లోబడతాడు, అందరికీ లోబడతాడు, అందరికీ అన్ని పరిస్థితులకు లోబడతాడు. ఒక విశ్వాసి ఉన్నాడు. అతడికి ఎవరు చెప్పారంట, ఏంటి నీ పరిస్థితులు ఎప్పుడు ఇలాగే ఉంటున్నాయి అంటే, ఏదో దేవుడు దయ కాదు, ఏం కాదు, అక్కడ వెళ్ళు, అక్కడ ఒక తాయెత్తు కడతారు, నీ పరిస్థితి మారిపోతాడు. వెళ్ళి తాయెత్తు కట్టించుకున్నాడు. పసిపిల్లోడా, బాలుడా, పెద్దోడా? పసిపిల్లోడు. పసిపిల్లోడు ఏం చేస్తాడు? ఎవరు తీసుకున్నా వెళ్తాడు, ఎవరు చాక్లెట్ కొనిపించినా తింటాడు, ఎవరు అన్నం పెట్టినా తింటాడు కదా, నిజమా కదా? పసిపిల్లోడు ఎవరేం చెప్పినా వింటాడు, ఎవరేం చెప్పినా ఉంటాడు. బాలుడు కొంచెం మెచ్యూరిటీ ఉంటుంది. ఇది మా ఇల్లు కాదు, నువ్వు మా డాడీవి కాదు, నువ్వు మా అమ్మవు కాదు. చూసారా, మేము ఒకరోజు కాజీపేట వెళ్ళినప్పుడు మా మేనకోడలు, ఫుల్ వర్షం వస్తుంది. వర్షం వస్తుంటే అందరు పరిగెడుతున్నారు రోడ్డు మీద. పరిగెడుతుంటే చిన్న పాపే చూడండి, అంటే తన్ని బాలిక అనొచ్చు, కిడ్ కాదు. కిడ్ అంటే వాళ్ళ తమ్ముడు, వాడికి ప్రపంచమే తెలియదు. కానీ ఈ పాపకు కొంచెం ప్రపంచం తెలిసింది. అందరు పరిగెడుతుంటే ఏమంటున్నాము, అందరూ వాళ్ళ ఇళ్ళలోకి పరిగెడుతున్నారు. వర్షం పెద్దదైందంటే, మరి మీరు అననిస్తుంది మమ్మల్ని. ఓ గాడ్, అంటే ఇది మా ఇల్లు కాదా అంటే, మీ ఇల్లు ఇది కాదు, మీ ఇల్లు ఎక్కడ ఉంది, ఇది మా ఇల్లు అనిస్తుంది. వెంటనే వాళ్ళ అమ్మ తిట్టింది, మామయ్యని ఎట్లా అంటున్నావా నువ్వు, ఇది అందరి ఇల్లు, మన ఇల్లు, మామ ఇల్లు కాదా అని వాళ్ళ అమ్మ కోప్పడుతుంది. కానీ అది ట్రూత్ కదా, అది నిజమే కదా, అది అది వాళ్ళ ఇల్లు, అది ఎంత క్లియర్గా ఉంది ఆ పాపకి. కానీ ఇంటి మీద అధికారం ఉందా, యుద్ధం చేయగలదా, పోరాడగలదా? లేదు. ఇంటి మీదకి ఎవరో వచ్చారు, దొంగ వచ్చాడు, ఏమైనా యుద్ధం చేయగలదా, గొడవ పడగలదా, అల్లరి రేపి వారిని పట్టించగలదా? లేదు. భయపడుతుంది. పాపకు తెలియదా? తెలుసు, కానీ ఏం చేయలేదు. బాలిక. దేవుని సంగమా, విశ్వాసంలో కూడా ఇలాంటి స్థాయిలు ఉన్నాయి. పాలు తాగే స్థితి, కొంచెం అన్నం గోరు ముద్దలు తినే స్థితి, ఇంకొకటి మాంసం బలంగా తినే స్థితి. మీరు ఎలా ఉన్నారు అంటాడు పౌలు. మీరు ఇంకా పాలు తాగేవారు వాళ్ళు ఉన్నారా అంటాడు పౌలు గారు, మహానుభావుడు. దేవుని సంగమా, ఇక్కడ అంటున్నాడు, మీరు మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై. ఆమేన్. అంటే మేము విశ్వాసులమండి, మాకేం కాదు, మాకు దేవుడు ఉన్నాడు, ఇది ఒక స్థాయి. ప్రైజ్ ది లార్డ్. మేము విశ్వాసులము, దుష్టుడు మమ్మల్ని ముట్టలేడు. ప్రైజ్ ది లార్డ్. దుష్టుడు మమ్మల్ని ముట్టలేడు. మేము విశ్వాసులము, దుష్టుడు మమ్మల్ని ముట్టలేడు. మా చుట్టూ వేసే కంచె ఉంటుంది, మా చుట్టూ వేసే కంచె ఉంటుంది. ఇది బాలుడి జ్ఞానం. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక జ్ఞానం ఉంది, దుష్టుడు వస్తే నేను సిద్ధంగా ఉన్నాను ఫైట్ చేయడానికి. ప్రైజ్ ది లార్డ్. ఇది ఇంటి యజమానుడి జ్ఞానం, ఇది సైనికుని జ్ఞానం, ఇది యోధుడి జ్ఞానం, ఇది వీరుడి జ్ఞానం. ఇక్కడ అంటున్నాడు మహాశక్తిని బట్టి. ఆమేన్.
ఈ మహాశక్తి ఏం చేస్తుంది? జ్ఞానం మాత్రమే కాదు, నిన్ను బలవంతుణ్ణి చేస్తుంది, నిన్ను సామర్థ్యం గలవాడిగా చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, నేను ప్రార్థనలో కనిపెడుతూ డెవిల్స్ గురించి ఎందుకు ఇంకా ఎక్కడి నుంచి రావడం లేదు, ఎవరు కాల్స్ ఏమి ఇవ్వడం లేదు నాకని. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే వాటి రాజ్యాన్ని కూలుస్తూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ దురాత్మ దయ్యముల రాజ్యములను కూలుస్తూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. కొందరి గురించి నేను విన్నాను. ఒక పాస్టర్ గారిని ఇంటికి పిలిచారంట. ఎప్పుడు పాస్టర్ గారికి కాల్ చేస్తే, అయ్యా ఒకసారి వచ్చి ప్రార్థన చేసేయాలండి నేను. వావ్, ప్రైజ్ ది లార్డ్. వెంటనే వచ్చేస్తారు, ఆయన వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతారు. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు పాస్టర్ గారు ఇంటికి రండి అని ఆ సిస్టర్ ఏదో కొంచెం అనారోగ్యంతో ఉందని పిలిచారంట. వచ్చి చూస్తే ఆమె కొంచెం ప్రవర్తనలో మార్పులు ఉన్నాయి. అంటే ఏదో దురాత్మ ఆవగించింది ఆ సోదరి మీద. ఆయన ఏదో అనుకున్నాడు, వచ్చి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దురాత్మ గంతులేయడం మొదలుపెట్టి, నేను ఇప్పుడే వస్తాను వెళ్ళిపోయాడు పాస్టర్ గారు. ఇంకా ఫోన్ చేస్తే నో కాల్, నో పాస్టర్. కనీసం ఆ ఛాయలోకి రాలా, ఆ ఇంటి ముందుకు రాలా పాస్టర్. ఆ ఇంట్లో విశ్వాసం నాకు చెప్తా ఉన్నాడు, అన్న ఇలా జరిగిందన్న. మా పాస్టర్ గారికి ఫోన్ చేస్తే ఇంకా తలుపు తీయలేని లేదు, ఫోన్ ఎత్తడం లేదు. ఇంకేమంటే నేను బిజీ ఉన్నా, నేను తర్వాత వస్తా అంటున్నాడు, కానీ రావటం లేదు. కారణం ఏంటి అంటే ఇక్కడ ఇదే మాట జరుగుతుంది, మహాశక్తిని బట్టి. ఎందుకంటే ఈ విశ్వాసి ఎలాగైతే ఉన్నాడో, దేవుడు నా కాపుదల ఉన్నాడు, ఆయన కంచె నాకుంది, దుష్టుడు నన్ను ముట్టలేడు. ప్రైజ్ ద లార్డ్. ఇదంతా విశ్వాసం. కానీ శక్తిని, మహాశక్తిని బట్టి, ఆ యొక్క సామర్థ్యమును బట్టి ఆ విశ్వాసి లేడు. విశ్వాసి మాత్రమే కాదు, వాళ్లకు బోధించే బోధకుడు కూడా లేడు. అందుకే అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఆ దుష్టుడి నుండి ఏదైతే దాడి జరిగిందో ఆ దాడిని ఎదుర్కోవడానికి అక్కడ సేవకుడు సిద్ధంగా లేడు, పారిపోయాడంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సంగమా, మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మీరు అపవాదిని అనగా సాతాను తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు. ఆమేన్. ఎలాగవ్వాలంట? శక్తిమంతులు అగునట్లు. వావ్. మనల్ని దేవుడు సాధారణంగా ఉంచాలని ఇష్టపడట్లేదు. అంటే బాలులలాగా ఉంచాలని ఇష్టపడట్లేదు, పసిపిల్లలలాగా ఉంచాలని అస్సలు ఇష్టపడట్లేదు. మనలను వీరుల వలె, శూరుల వలె, ఆయన సైన్యములో ఒక సైనికుని వలె ఆయన మనల్ని చెయ్యాలని ఇష్టపడుతున్నాడు. ఆమేన్. మనం పోరాడాలి, మనం యుద్ధం చెయ్యాలి. అది తప్పకుండా జరుగుతుంది. అది ఎంత తప్పకుండా అంటే, మనం అందరం కూడా యుద్ధ భూమిలోనే ఉన్నాము. ఎస్, మనమందరము యుద్ధ భూమిలో ఉన్నాము. ఎవ్రీ క్రిస్టియన్, ప్రతి క్రైస్తవుడు కూడా యుద్ధ భూమిలో ఉన్నాడు. అయితే ఆ యుద్ధ భూమిలో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారంటే, కొందరేమో అయ్యా మాకు ఈ యుద్ధాలు ఏమొద్దయ్యా, మమ్మల్ని మన్నించి వదిలేస్తే, మీకు బానిసలమైనా పర్లేదు, ఇక్కడైనా మేము బానిసలమే, మాకేం తెలియదు, మాకేం రాదు, అక్కడైనా బానిసలమే. అంటే వాళ్ళని శత్రువు కూడా అంటాడు, అరే వీళ్ళతో మనకు నష్టం ఏం లేదు, వీళ్ళని వదిలేసి. ప్రైజ్ ది లార్డ్. ఇదో గమ్మత్తుంది ఇక్కడ. శత్రువు కూడా ఎవరిని చూస్తాడో తెలుసా? బానిసలాగా ఉంటే వాళ్ళని ఏం అనడు, అవసరం ఉంటే వాళ్ళని వాడుకుంటూ ఇంకొందరిని వాడిని సంపాదించుకునే పనిలో ఉంటాడు. ఎవరైతే బలంగా ఉంటారో, ప్రైజ్ ది లార్డ్, ఎవరైతే కొంచెం శక్తిమంతంగా ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తాడు. ఎందుకంటే వారి వల్ల వాడి రాజ్యం కూలిపోతుంది కాబట్టి, వారి వల్ల వాడి కోటగోడలు బద్దలైపోతాయి కాబట్టి వాళ్ళని టార్గెట్ చేస్తుంటాడు. కానీ గెలవలేడు. ఎందుకంటే దేవుడి మహాశక్తిని వారు కలిగి ఉంటారు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు చిత్తం అయితే, ప్రభు రాకడ ఆలస్యమైతే రేపటి దినాన
ఈ ఆ మహాశక్తిని గురించినటువంటి ఒక లోతైన మర్మంతో కూడిన సందేశం మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, అ వండర్ఫుల్ గాడ్. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవు అద్భుతకరుడివి, ఆలోచనకర్తవి తండ్రి. నాయన నేను గణపరుస్తున్నాను దేవా. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఏ సామర్థ్యం అయితే నువ్వు మాలో పెట్టాలనుకుంటున్నావో, ఏ శక్తితో, ఏ మహాశక్తితో నువ్వు మమ్మల్ని నింపాలనుకుంటున్నావో, నీ సైన్యముగా, నీ సైనికులుగా మమ్మల్ని నువ్వు చేయాలని ఆశపడుతున్నావు. యేసుక్రీస్తు నామంలో నిశ్చయముగా అది మా యందు నెరవేర్చబడును గాక. యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా చూస్తున్న బిడ్డలందరి జీవితాల్లో ప్రభువా, బిడ్డలు బలము కలిగి జీవించులాగున, శక్తి కలిగి జీవించులాగున అట్టి రీతిగా దేవా నీ బోధ, నీ పరిచర్య వారికి యేసు నామములో కలుగును గాక. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడును గాక.